దిస్ ఇస్ మ్యాన్. టుడే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఈ మంత్ 26 నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 2-3 డేస్లో హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెడతారు. నేను అది అప్డేట్ ఇస్తాను. ఓకేనా, ఏం చేస్తారంటే మొబైల్లోనే డౌన్లోడ్ చేయొచ్చు మన హాల్ టికెట్ అనేది. ఎక్కడ ఎలా వెళ్ళాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ కన్వర్ట్ చేసి జస్ట్ జిరాక్స్ సెంటర్లో ఆన్లైన్ సెంటర్లో మనం వెళ్ళి తీసుకుంటే ప్రాసెస్ అవుతుంది. ఏ ఇయర్ అయినా కావచ్చు. ఓకేనా, హాల్ టికెట్స్ అనేది అలా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ సెమిస్టర్ క్లియర్ చేయాలి. ఓకేనా, ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో ఆల్ సబ్జెక్ట్స్ ఏంటంటే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ సెమిస్టర్ నుండి 4th సెమిస్టర్ వరకు సెమిస్టర్స్ అనేది రొటీన్గా కవర్ అవుతూ ఉంటాయి. ఏ బ్యాక్లాగ్స్ ఉన్నా రాయొచ్చు. కానీ 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఎలా అంటే మీ ఓల్డ్ బ్యాచ్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు 5th సెమిస్టర్ రాసేటప్పుడు మీరు రాయాలి. సో అలా ఉంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు బ్యాక్లాగ్ ఉన్న 6 మంత్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి ఎగ్జామ్స్ కోసం. లేదంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఈ మధ్యలో చాలా డిలే చేస్తున్నారు నోటిఫికేషన్స్. సో 5th సెమిస్టర్ అనేది క్లియర్ చేయండి. అలాగే బీకామ్ వాళ్ళు, ఓకేనా, బీకామ్ వాళ్ళు కామర్స్ 10, కామర్స్ 11. ఓకే, ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ అలాగే కాస్ట్ అకౌంటింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ డెప్త్గా ఉన్నాయి. ఓకే, కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు. సెక్షన్ ఏలో ఒకటి అడుగుతారు కంపల్సరీ, కాస్ట్ అకౌంటింగ్లో అయినా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లో అయినా. సెక్షన్ ఏలో కంపల్సరీ అడుగుతారు, అదొక క్వశ్చన్. సెక్షన్ బిలో ఎలా అడుగుతారంటే మొత్తం ఏ టియర్ ఇచ్చి బి ప్రాబ్లం ఇవ్వచ్చు. లేదంటే అంటే ఆప్షన్ ఇస్తాడు. ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. లేదంటే బిలో ప్రాబ్లం టియర్ ఇచ్చి ఏలో క్వశ్చన్ ఇస్తాడు. అలా క్లియర్ చేయాలి. 10 ఆప్షన్స్లో 10 కంపల్సరీ రాయాలి. అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ మీరు మైండ్ మ్యాపింగ్ చేయండి. ఓకేనా, మైండ్ మ్యాపింగ్ చేసి కామర్స్ వాళ్ళు ఎలా అయితే ఏంటి వాల్యుయేషన్స్ రాకున్నా పర్లేదు, మీరు ఎగ్జామ్స్ టైంలో క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. ఓకేనా, క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, పర్లేదు, అలా ఉంది. ఓకేనా, క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీరు క్లియర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే 3rd సెమిస్టర్ ఉంది. 5th సెమిస్టర్ అయిపోయినాక 3rd సెమిస్టర్ ఉంది. March 5th నుండి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, వాటికి కూడా హాల్ టికెట్స్ వస్తాయి. ఎగ్జామ్స్ ఉందని 4-5 డేస్లో హాల్ టికెట్స్ వస్తాయి. నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా, 5th సెమిస్టర్ వాళ్ళకి 2-3 డేస్లో హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. నేను వీడియో చేసి లేదంటే నేను టెలిగ్రామ్లో అయినా పోస్ట్ చేస్తాను. డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. 5th సెమిస్టర్ అయితే కంపల్సరీ ఆపడానికి ట్రై చేయకండి. బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీజెడ్సీ కావచ్చు, ఓకేనా, బిఎల్ఎస్సీ వాళ్ళు కావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.